చదువుకోరా అని వాళ్ళ అమ్మ నాన్న స్కూల్కి పంపిస్తే వీడేమో చదువుకోకుండా పనికి మాలిన పనులు చేస్తాడు. వీనికి ఇంత ఒళ్ళు కొవ్వెందుకు, ఒళ్ళు బలిపెందుకు, వీని వయసు ఏంది, వీడేంది, పీకలేనంత లేడు కానీ పనికి మాలిన పనులన్నీ చేస్తాడు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఇలాంటి పిల్లలైతే. చదువు విలువ తెలియక, అమ్మ నాన్న కష్టపడే కష్టం విలువ తెలియక ఒళ్ళు కొవ్వెక్కి బలిసి మరీ కొట్టుకుంటున్నారు వేస్ట్ గాళ్ళు. ఇలాంటి కొడుకులను ఎట్లా కొట్టినా పాపం లేదనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న పొద్దంతా కష్టపడేసి వీళ్ళని పెంచుతారు. చూడండి, వాళ్ళ అమ్మ నాన్నకు చదువు రాదు. మా పిల్లగాడు కూడా మాలాగా పొద్దంతా ఎండలో కష్టపడొద్దు, వాడిని మంచిగా చదివించుకుంటే మంచిగా చదువుకుంటాడు, రేపు మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది, వానికి జాబ్ వస్తే బాగుంటుంది అనేసి వాళ్ళైతే చదివిస్తారు. వీడు స్కూల్కి వెళ్ళరా అంటే పనికి మాలిన బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో పాటు తిరిగేవాడు అన్నమాట. వాళ్ళ వయసు పెద్దది, వీని వయసు చిన్నది. వీనికి 11 సంవత్సరాలు. వీని వయసు ఎంత, వీడంత, కానీ చేసేవంతా ఒళ్ళు బలిపెక్కి చేసే పనులు అనమాట. ఇక ఆ గ్యాంగ్ వెంట తిరిగేవాడు. వీళ్ళేమో స్కూల్కి వెళ్తున్నారులే అనుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఉండి చూసేవాళ్ళు కాదు. పొద్దుగాల పనికి వెళ్తే మళ్ళీ నైట్కి వచ్చేవాళ్ళు. వీళ్ళకి పెద్దగా చదువు అంటే వీళ్ళు పెద్దగా చదువుకోలేరు, వాళ్ళకి చదువు రాదు. వాడు ఏం చదువుతున్నాడు, వాడు రాసుకుంటున్నారా అని చూసే అంటే తెలివి కూడా వాళ్ళకి లేదనమాట. అందుకే చదువుకుంటున్నారులే అనేసి వదిలేసేవాళ్ళు. ఇంట్లో అయితే ఒక ఫోన్ అయితే పెట్టేవాళ్ళు. స్కూల్ నుంచి రాగా ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేస్తాడు, ఇంట్లో ఒక ఫోన్ ఉండాలి అన్నట్టు ఒక ఫోన్ అయితే ఇంట్లో ఉండేది. ఆడు స్కూల్ నుంచి ఒకరోజు పోతాడు, ఒకరోజు పోడు. ఇంకా స్కూల్కి పోయినా పోకున్నా తిరిగినంతసేపు తిరుగుతుండే, తర్వాత ఇంటికి వస్తుండే. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళతో ఎవరితో అయితే తిరుగుతున్నారో వాళ్ళ ఫోన్లో ఏమేమి చూస్తాడో ఇంటికి వచ్చి వాడు సేమ్ ఇంక ఇంటికాడ కూడా అవే బూత్ బొమ్మలు, బూత్వే చూసుకుంటా. అంటే బూత్ అంటే ఇక బట్టలు లేకుండా వాళ్ళ ఒంటి పైన ఇక పిచ్చి పిచ్చి వీడియోలు చూసుకుంటా, పిచ్చి పిచ్చి ఫోటోలు చూసుకుంటూ ఉండేవాడు. ఇంకా ఇట్లా కొన్ని రోజులు అయితే గడిచిపోయింది. వాళ్ళ ఇంట్లో అయితే ఎవరు చూడలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న చదువుకోలేదు కాబట్టి వాడు ఫోన్లో ఏం చూస్తున్నాడు కూడా వాళ్ళు ఏం చూసేవాళ్ళు కాదు. అయినా వాడి వయసుకు 11 సంవత్సరాలకు ఎవరైనా డౌట్ పడతారు? అసలు మీరే చెప్పండి. ఎవ్వరికి డౌటే రాదు. అట్లా వాళ్ళు కూడా ఏం డౌట్ పడలేదు. కానీ వీడైతే మరీ ఒళ్ళు 11 సంవత్సరాలకి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకున్నాడు. అంటే నన్ను అడిగితే మాత్రం నేను అలాగే అంటాను. ఒళ్ళు కొవ్వెక్కి బలిసి మాత్రమే కొట్టుకుంటున్నాడు వాడు, అంతే. అయితే వాడు ఇంకా ఇట్లా చూస్తూ ఉంటే కొన్ని రోజులు ఇంకా వాళ్ళతో పాటు ఇప్పుడు ఎవరితో అయితే తిరుగుతాడో వాళ్ళతో కొన్ని ఫోటోలు చూస్తాడు కదా, ఆ ఫోటోలు ఇంటికి పట్టుకొచ్చుకునేవాడు. ఇక నైట్ పడుకునేవాడు. ఇంకా ఊర్లలో మనకు ఒక 4-5 రూమ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కనీసం ఒక 3 రూమ్లన్నా ఉంటాయి ఊర్లలో. ఇక ఆ రూమ్ వీడైతే సపరేట్గా ఒక రూమ్లో పడుకునేవాళ్ళు. ఇంకా వీళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఏమనకపోయేటోడు. ఎందుకంటే వాడికి 11 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు కూడా దూరంగానే పడుకునేవాళ్ళు. అయితే వాడి మంచం కింద అన్ని బూత్ ఫోటోలు, ఇంక ఇవన్నీ అట్లా అన్నీ మంచం కింద పెట్టుకోవాలి. ఇంకా డైలీ చూడాలి, ఇంకా ఆ బొమ్మలకు ముద్దులు పెట్టాలి. ఇక దానిలో ఏమేమో చేసేవాడు. ఇక తర్వాత అయితే ఒకరోజు అయితే వాళ్ళ అమ్మ ఇల్లంతా ఇక ఏదో పండుగ వచ్చింది, వాళ్ళ అమ్మ అయితే ఇల్లంతా మొత్తం క్లీన్ చేస్తూ దులుపుతూ ఉంటే ఆ మంచం కింద అయితే ఈ బూత్ ఫోటోలు కనిపించినాయి. ఈ బూత్ ఫోటోలు అంటే వానికి అసలు ఆ ఒక్క బొమ్మ దాంట్లో కూడా, ఒక్క ఫోటోలో కూడా అసలు ఏ మాత్రం బట్టలే లేవు, అంతా ఇక ఓపెన్గా ఉందన్నమాట. అలాంటి ఫొటోస్ అన్నీ మంచం కింద ఉన్నాయి. ఇంకా వాళ్ళ అమ్మకి అసలు ఏం చేయాలనో అర్థం కాలేదు. వాడిని పిలిపించి అడిగేసి ఎందుకురా ఇట్లా చేసినావు, ఏంటివి ఫొటోస్ ఏంటి, నీ మంచం కింద ఉన్నాయంటే నాకు తెలియదు అది అంటే. ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా ముందే ఏం ఆలోచించలేదు. నిజంగా చదువుకోకున్నా సరే కానీ దీంట్లో మాత్రం చాలా బెస్ట్ పని చేసింది. వాడిని కొట్టి నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వాని బెల్ట్ తీసుకొని అయితే చాలా కొట్టింది. పై అంతా ఎర్రగా అయిపోయేటట్టు కొట్టింది. ఏం ఆలోచించకుండా కొట్టింది. నేను చదువుకోరా అని మేము పనికి వెళ్ళి నిన్ను చదివిస్తే వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ బడికి నేను చదివిస్తే నువ్వు చేసే పనులు ఇవ్వరా? మేము ఎంత కష్టపడుతున్నామో నీకు తెలుస్తుందా? మేము పొద్దున పోయి సాయంత్రం వస్తాము,
కష్టపడి పొద్దంతా కష్టపడి ఒళ్ళంతా ఈనమయ్యి మాకు శాతగాక ఇంత తిని పండుకుంటున్నావు, నువ్వు చదువుకుంటున్నావులే చూస్తున్నావు అని నీ మీద వదిలేసి మేము పట్టించుకోకుండా ఉంటే నువ్వు ఇదారా చేసే పనులన్నీ, నీకు ఎవరు నేర్పించిరా, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అది ఇది అంటే అప్పుడు చెప్తున్నాడు, అమ్మ నేను ఇట్లా మా అన్న వాళ్ళతో పాటు తిరుగుతున్నాను, అన్న వాళ్ళు ఇవే చూస్తున్నారు, అందుకే నాకు కూడా అలవాటు అయింది అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీకి చెప్పి అంటే వాళ్ళ భర్తకు చెప్పింది అనమాట ఇట్లా. ఇంకా వాళ్ళ భర్త కూడా తిట్టిండు కొట్టిండు. ఇక తర్వాత నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు, ఎందుకు చేస్తున్నావురా, నీకేమన్నా తెలివి ఉందా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎంత నమ్మాంరా నిన్ను, నీ వయసు ఏందిరా, ఎవరికన్నా చెప్పినా మా ముఖం మీద ఉంచుతారు, అసలు నీ వయసుకు నువ్వు చేసే పనులకు ఏమన్నా సంబంధం ఉందా అని చాలా అంటే చాలా వార్నింగ్ ఇచ్చిర్రు, కొట్టిర్రు. చాలా బెస్ట్ పని. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొట్టకుండా వానికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. అట్లా వదిలేస్తే రేపు ఫ్యూచర్లో మా అమ్మోళ్ళు ఏమనట్లేనని మళ్ళీ చేస్తారు, మళ్ళీ రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు తెలిసినప్పుడే మనం రియాక్షన్ అయ్యి వాళ్ళని కొట్టి తని గుద్ది వానికి మళ్ళీ మంచి దారిని చూపిస్తేనే వాడు మళ్ళీ ఇంకోసారి చేయడానికి భయపడతారు. మా అమ్మలకు తెలిస్తే మళ్ళీ ఇట్లా కొడతారు నన్ను బతకనివ్వరు అని, అలా కొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఇంకా వానైతే చాలా కొట్టి వానైతే తిట్టినారు. ఇంకా నువ్వు వీడుంటే పనికి రావురా, నువ్వు ఇట్లాగే తిరుగుతావు, నీ మీద నమ్మకం లేదు, మాకు చదువు రాదు కాబట్టి నువ్వేం చదువుతున్నావో ఏం చూస్తున్నావో మేము చూడలేకపోయినావు, కానీ మా కళ్ళు కప్పి నువ్వు ఇంత పెద్ద పని చేసినావు అంటే రేపు ఫ్యూచర్లో ఇంక నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకెట్లా అవుతావు అనేసి వానికైతే తిట్టి వార్నింగ్ ఇచ్చి హాస్టల్లో అయితే వేసేసినారు. ఇక నువ్వు హాస్టల్లోనే ఉండని ఓన్లీ బాయ్స్ హాస్టల్లోనే వేసినారు. ఇంకైతే వాళ్ళ స్కూల్లో అంటే హాస్టల్ అయితే చెప్పినారు అనమాట, ఇట్లా చేసినాడు అందుకే ఇట్లా వేస్తున్నాం, కొంచెం జాగ్రత్త చూసుకోండి మేడం అని చెప్తే వాళ్ళు కూడా సరే అంటారు. వాడు చక్కగా తల్లిదండ్రులతో పాటు ఉండి మంచిగా చదువుకొని అమ్మ నాన్న ప్రేమ చూసుకుంటే హ్యాపీగా ఉండాల్సింది పోయి చూడండి ఇప్పుడు హాస్టల్లో పోయి ఉంటున్నాడు. అంటే ఎవరు చేసుకున్నది, వీడు చేయలారా వీడు చేసుకునేదే. పాపము వాళ్ళ అమ్మ నాన్న అంత కష్టపడి వీడిని చదివిపిస్తున్నారు, ఒక్కటే కొడుకున్నారు కాబట్టి ఏది అడిగినా తెచ్చి పెడితే వీడు చేసే పనులు ఇట్లా. నిజంగా పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు, ఇది మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి వాళ్ళ జత తిరిగితే మంచి వాళ్ళగానే తయారవుతారు, అదే వేస్ట్ వాళ్ళ జత తిరిగితే నీ కొడుకు ఎంత మంచివాడైనా ఆ వేస్ట్ వాళ్ళ జత తిరిగితే వేస్ట్గాడే అవుతాడు. అందుకే ఎలాంటి వాళ్ళ జత తిరుగుతున్నాడో అది చూసుకొని వాళ్ళ జత తిరగనియాలా వద్దా అని మనం డిసైడ్ అయ్యి మంచి వాళ్ళతో తిరిగితే ఏమనొద్దు, ఎందుకంటే మంచి విషయాలు నేర్చుకుంటాం. అదే చెడ్డ వాళ్ళతో తిరిగితే అసలు కాలు చేయిలు ఇరగొట్టి ఇంట్లో పెడతాను పొయ్యిలో పెడతానని వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎప్పుడు కనిపించినా వాళ్ళ ముందరనే వాళ్ళని కూడా తిట్టాలి. ఇంకోసారి మా కొడుకు జత కనిపించారంటే బాగుండదు అని తిడితే వార్నింగ్ ఇస్తే వాళ్ళు వీనితో తిరగాలన్నా వాళ్ళకు కూడా భయం ఉంటుంది, వీనికి కూడా భయం ఉంటుంది. మీరేమంటారో నేను చెప్పింది నిజమంటారా కాదా కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళకు ఎట్లా బుద్ధి చెప్పాలి, ఎలా మాడవాలో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. మీరు కూడా ఇలాంటి పిల్లలను చూసారా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూడండి నిజంగా ఈ జనరేషన్లో ఇంత చిన్న పిల్లలే ఇట్లా చేస్తున్నారంటే ఇంకెవరు నమ్మాలి, చిన్నపిల్లలను కూడా నమ్మలేము. ఇంక ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మనమైతే వాళ్ళు ఇంకా చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని మనం ఎప్పుడు కావాలైతే కూర్చోలేము, ఎప్పుడు వాళ్ళతో అయితే తిరగలేము కదా. మనము చదువుకుంటారులే మన పిల్లలు అనేసి మనం కొంచెం ఫ్రీగా వదిలేస్తే ఇంత దారుణానికి దిగజారుతారు. పోన్లే అని మళ్ళీ అదే మనం కఠినంగా ఉంటే మా అమ్మోళ్ళు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు నాకు ఫ్రీడమే లేదు అంటారు. అసలు ఎలా ఉన్నా ప్రాబ్లమే నిజంగా. అసలు ఎట్లా పెంచుకోలే పిల్లల్ని అసలు ఏం మాత్రం తెలియట్లేదు. ఇట్లా పెంచితే అట్లా అంటారు, అట్లా పెంచితే ఇట్లా అంటారు, మంచి అంటారు చెడు అంటారు. అసలు అబ్బాయి ఏం దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు ఈ జనరేషన్లో పిల్లలు. నాకు తెలిసినంత మాత్రాన పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు, అలాగే చెడు ఫ్రెండ్స్ తోటి తిరగనియొద్దు. ఈ రెండు చేస్తే వాళ్ళైతే కరెక్ట్గానే ఉంటారని నేను అనుకుంటున్నాను.
మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి చెత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడొక్కడే మనం చూసిన వాళ్ళు వీళ్ళొక్కలే అంటే మనకు తెలిస్తేనే ఇట్లున్నారు అనిపిస్తుంది. కానీ మనకు తెలియకుండా ఎంతమంది చేస్తున్నారో మనం చూడలేం కదా. చాలామంది ఉన్నారు. ఇలాంటి వీడియో కొంతమంది కన్నా చేరాలంటే మీరు లైక్ చేస్తే కొంతమంది కన్నా వెళ్తే చేంజ్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.